కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2026 మార్చి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. టార్గెట్ టైం నాటికి కోచ్లు, వ్యాగన్లను తయారు చేయాలనే లక్ష్యంతో రైల్వే శాఖ పనుల్లో వేగం పెంచినట్లు తెలిపారు. కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పరిశ్రమ నిర్మాణానికి కేంద్రం 716 కోట్లను కేటాయించింది. గతేడాది పనులు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 70% మేర నిధులను ఖర్చు చేసి పనులు చేశారు. ఈ ఏడాది ఆఖరు నాటికి కోచ్లు, వ్యాగన్లను తయారు చేయాలనే లక్ష్యంతో రైల్వే శాఖ పనుల్లో మరింత వేగం పెంచింది. సుమారు 2000 మంది కార్మికులు నిత్యం 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ. అయోధ్యపురంలోని కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. సాధారణ తనిఖీలో భాగంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించినట్లు తెలిపారు జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ. इसका हम लोग निरीक्षण कर रहे हैं. इसकी प्रोग्रेस का देख करके कि कब तक इसको तैयार करके हम यहाँ पर रेल का मैन्युफैक्चरिंग शुरू कर सकते हैं. तो उसी के निरीक्षण में जो माइलस्टोन पे हमारे होते हैं उनको एक रूटीन हमारा इंस्पेक्शन होता रहता है. ये उसी की कड़ी में से एक. వచ్చే ఏడాది మార్చి వరకు కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను కోచ్ల తయారీకి సిద్ధం చేస్తామన్నారు సంజయ్ కుమార్ శ్రీవాస్తవ. ఈ నెల 19న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కోచ్ ఫ్యాక్టరీకి రానున్నారని, అయితే కేంద్ర మంత్రి టూర్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పారు. देखिए अभी जो हमारी जो प्लानिंग है उसको हमारी प्लानिंग है कि इस फाइनेंशियल ईयर तक हम इसको तैयार करने की कोशिश कर रहे हैं. उसके बारे में आप उन्हीं से बस सवाल करेंगे. उनका अभी जैसे ही पूरा प्रोग्राम कंफर्म होगा उसके बाद हम बता सकेंगे. अभी ऑफिशियल नोटिफिकेशन आने दीजिए. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మడికొండ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించిన దేవాదాయ భూములు తీసుకుంది సర్కార్. ఇవాళ వాటిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న అయోధ్యపురానికి చెందిన 114 మంది రైతులు కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అశ్విని వైష్ణవ్ వస్తే ఆ రైతులంతా తమ కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.